నేను అనుకుంటున్నాను తగ్గుతారని. ఎందుకంటారంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ పవర్ స్టార్ గారు అందులో ఒక డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమా వస్తుంది అయినదంటారంటే కంపల్సరీ ఎన్నిక తగ్గుతారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటారంటే ఎప్పటి నుంచో ఆ సినిమా గురించి చాలామంది వెయిటింగ్. కింగ్డమ్ అంటారంటే ఎట్లయినా రిలీజ్ అయినా కానీ ఆ దేవరకొండ ఫ్యాన్స్ ఆగుతారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 5 ఏళ్ల సమయం గడిచిపోయింది. సో ఇప్పటికే ఒక 11 సార్లు కూడా దీన్ని పోస్ట్పోన్ చేశారని అంటున్నారు. మరి చాలా మంది కూడా ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయిందని అంటున్నారు. మరి ఇలాంటి సమయంలో రిలీజ్ అవుతే హిట్ అవుతుంది అనుకుంటున్నారా? ఉన్న ఇంట్రెస్ట్ అంటారంటే ఆయన పాలిటిక్స్లో అప్పుడు ఆయన బిజీ ఉన్నాడు. ఇంకేంటంటారంటే ఇక్కడ పాలిటిక్స్ చేసుకుంటూ నైట్ షూట్లు చేశాడు చాలా వరకు. అది ఏంటంటారంటే అది ఇంకేంటంటారంటే ఆయన 5 శాఖలకు మినిస్టర్గా కూడా ఉన్నాడు కాబట్టి ఆయనకు టైం సరిపోవట్లేదు. ఇక్కడ చేసుకుంటూ మిగతా సమయం అట్లా ఇచ్చుకుంటూ లేట్ అయిపోయింది సినిమా. సో లేట్ అయ్యడం మాత్రం పక్క లేట్ అయింది అనుకో. కాకపోతే లేట్ అయినా కూడా ఇప్పుడు మళ్ళీ మే 30కి వస్తున్నది కాబట్టి సో ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ మీద ఎప్పటికి కాదు ఎప్పటికైనా సరే ఆయన సినిమా రిలీజ్ అవుతున్నారు అంటే చాలానే ఉంటాయి. ఏ రేంజ్లో హిట్ అయ్యే అవకాశం ఉందంటారన్న? ఇట్లా మన పుష్ప కానీ బాహుబలి లాంటి ఈ రేంజ్లో ఇంకా సినిమా అది ఏంటంటారంటే మనకు ఆల్రెడీ క్లాసిక్ అర్థమవుతుంది సినిమా. ఆ బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉంటుందో ఇప్పుడు ఫస్ట్ టైం అలాంటివి చేయడము పవన్ కళ్యాణ్ కొత్త కాబట్టి చూడాలి ఎలా ఉంటుంది అన్నది. అయితే ఇది మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంది అంటున్నారు. మరి అంటే ఈ మే 30 కాకుండా ఇంకా పోస్ట్పోన్ అవుతుంది అంటున్నారు. ఇక ఏంటంటారంటే రిలీజ్ డేట్ ఇచ్చిన తర్వాత చాలాసార్లు పోస్ట్పోన్ అయింది. కాకపోతే ఈసారి మాత్రం పోస్ట్పోన్ కాకుండా పక్కా మే 30కే రిలీజ్ చేస్తారని నా అనుమానం. ఒక సినిమా ఉంది కింగ్డమ్ సినిమా. సో అదే రోజు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా కూడా వస్తుంది అంటున్నారు. సో ఒకవేళ హరిహర వీరమల్లు సినిమా వస్తే విజయ్ దేవరకొండ సినిమా వెనక్కి తగ్గొచ్చు అనుకుంటున్నారా? అనుకుంటున్నాను. సో ఎందుకోసం? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా రోజుల తర్వాత సినిమా తీస్తున్నాడు కాబట్టి హిట్ అవ్వచ్చు అని నా అభిప్రాయం. అది చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది కాబట్టి. విజయ్ దేవరకొండ అంటే ఆల్రెడీ ఒక సినిమా తీశాడు, అందుకనే పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అవ్వాలని నేను కూడా యాక్చువల్లీ నేను కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ మేనియా ముందు విజయ్ దేవరకొండ నిలబడతాడా? నిలబడలేడు అనుకుంటున్నాను. ఎందుకు అంటే పవర్ స్టార్ ఫ్యాన్ ముందు ఎవరైనా తక్కువే కదా. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు ఈ 2 స్టేట్స్ ముందు, ఓకేనా? అందుకని పవర్ స్టార్ సినిమా వస్తే చాలా మంది ఫ్యాన్స్ రెచ్చిపోతారని. అంటే ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నా కూడా ఒక 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేయిస్తున్నారు. ఇప్పటికీ 11 సార్లు పోస్ట్పోన్ చేసే సినిమాని. అయితే ఉన్న ఇంట్రెస్ట్ పోయిందని కొంతమంది అంటున్నారు. సో మరి ఇంత నెగిటివిటీలో సినిమా రిలీజ్ అవుతే హిట్ అవుతుంది అనుకుంటున్నారా? అనుకుంటున్నాను. హిట్ అయితే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తుందా? అంత లేదు కానీ హిట్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంత పవన్ కళ్యాణ్ అంత ప్రేమ ఎందుకు? నాకు పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి ఇష్టం, చాలా ఇష్టం. ఓకే, విజయ్ దేవరకొండ పవన్ కళ్యాణ్ ఓకే. ఎవరి సినిమా పోతే ఒకేసారి టికెట్ ఇస్తాను నీకు అక్కడ చూడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కన్ఫర్మ్గా వెళ్తా. అయింది అనుకోండి, సో ఆయనకు వచ్చే నష్టమే లేదు. ఓపెనింగ్స్ వస్తాయి, మినిమం బిజినెస్ అవుతుంది, అది కూడా నష్టమే ఉండదు. ఆ ఓటీటీ డీల్ కూడా అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ నెలలో రిలీజ్ అవ్వాలి. సో ఇప్పుడు నాగవంశీ గారు చెప్పారు అనమాట, వాళ్ళు ఎప్పుడైనా ఫిక్స్ చేసుకున్నారు మే 30 అని డేటు. యాక్చువల్గా మే 1 కూడా మే 9 కూడా వాళ్ళు రావచ్చు. బట్ ఏ సినిమాలో సమ్మర్ ఎండింగ్కి వస్తే బాగుంటుంది మన సినిమా అని మే 30కి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. నాగవంశీ గారు ఏం చెప్పారంటే హరిహర వీరమల్లు వస్తే మా సినిమా రాదు, అది గ్యారంటీ. సో క్లాష్కి వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట. ఆ డెసిషన్ అంతా ఇప్పుడు ఏం రత్నం గారి చేతిలో ఉంటుంది. ఆయన షూటింగ్ అయిపోయింది కాబట్టి ఫాస్ట్గా దాన్ని వర్క్ చేయించి రిలీజ్ చేస్తారా, లేదు దాన్ని డిలే చేస్తే కనుక ఈ కింగ్డమ్ అనేది లైన్లో ఉంటుంది. సో మళ్ళీ కింగ్డమ్ అనేది మళ్ళీ ప్రమోషన్స్ అంతా చేసి కంటెంట్ వదిలేశారు వాళ్ళు, సాంగ్స్ వస్తున్నాయి అంతా. సో మరి మే 30 వాళ్ళు కూడా రిలీజ్ అవ్వకపోతే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ కంటెంట్ ఏమి ఉండదు వాళ్ళకి నెక్స్ట్ రివ్యూ వేయడానికి. సో ఖచ్చితంగా ఒక 1 వీక్ 2 వీక్స్ తేడాలతో వస్తుంది. కానీ ఏంటంటే ఆ టైంకి హాలిడేస్ అయిపోతాయి. విజయ్ దేవరకొండ గారికి యంగ్స్టర్స్లో చాలా మంచి కాలేజ్ స్టూడెంట్స్లో కానీ మళ్ళీ కాలేజ్లో స్కూల్లో స్టార్ట్ అయిపోతే ఆయన సినిమా చూసేదానికి ఇబ్బంది అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారిది అంటే ఏ డే వచ్చినా కూడా అది ఇబ్బంది ఉండదు, ఆయన క్రేజ్కి చూసేస్తారు సినిమాని. ఇక్కడ విజయ్ దేవరకొండ గారికి ఒక పరీక్ష, ఒక హిట్ కొట్టాలి. ఎందుకంటే టైర్ 2లో ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ హిట్లు కొట్టేశారు, ఇంకా ఆయన ఒక్కడే హిట్ కొట్టి కొంచెం పై స్థాయికి వెళ్ళాలి. సో మరి ఆయనకి హిట్ పడినా కూడా తక్కువ అంచనా వేయలేం. ఆ సినిమా అది కూడా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. సో నాగవంశీ గారు ఈ మధ్యన ప్రతి సినిమా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ చంపేస్తున్నారు. సో ఖచ్చితంగా ఆ సినిమా కూడా బెటర్ క్వాలిటీ ఉంటుంది, బెటర్ కంటెంట్ ఉంటుంది. కాదు ఏంటంటే రెండు పోటీ వస్తే బాగుంటుంది థియేటర్లో, కానీ థియేటర్లో ఎఫెక్ట్ అవుతుంది ఎవరికంటే విజయ్ దేవరకొండ గారికి అవుతుంది. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి టీం ఆలోచించుకుని రిలీజ్ చేస్తే ఇద్దరికి ప్లస్ అయ్యేలాగా ఉండాలి. సో వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు తప్పుకుంటామని అన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆలోచించి నిర్మాత దగ్గర కూర్చుని ఎలా ప్లాన్ చేసుకుంటే 2 సినిమాలు బాగా ఆడతాయి. ఎందుకంటే టాలీవుడ్ అనేది బాగుండాలి, అన్ని సినిమాలు ఆడాలి. సో ఆ విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటాం. ఎవరన్నా 7 సంవత్సరాల తర్వాత సింగిల్ స్క్రీన్ మీద పవన్ అన్న వస్తున్నాడు అంటే ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు డిప్యూటీ సీఎం అయ్యాక సినిమానే లేదు అనేసి. సో పవన్ అన్న ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా ఇది ఎలా ఉండబోతుంది, ఓపెనింగ్స్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ అన్న, ఈ స్టోరీ అనేది వర్కౌట్ అవుతుందో లేదో అని చిన్న డౌట్ ఉంది. ఎందుకంటే మనం శాతకర్ని చూసాం ఆయన ముందు, అది చాలా ఫాస్ట్గా తీసేసి రిలీజ్ చేశారు. అక్కడ బాలకృష్ణ గారు వల్ల ఏంటంటే అది కంటెంట్ చాలా మందికి రీచ్ అవ్వలేకపోయింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఒకవేళ అది మన చావా చూసాం,
అదే రేంజ్లో కానీ సినిమా హైస్ అండ్ లోస్లో వెళ్ళిందంటే కనుక ఆ కథ కనెక్ట్ అయితే కనుక ఎవరు వదులుకోరు. ఇప్పుడు ఆయన క్రేజ్ దేశవ్యాప్తంగా ఉంది. అక్కడ నార్త్లో కూడా ఆయన పాలిటిక్స్ ద్వారా ఆయన అక్కడ పరిచయం అయ్యారు. సో సినిమా వచ్చిందంటే కనుక ఖచ్చితంగా ఆడియన్స్ ఉన్నారు. సినిమాని పర్ఫెక్ట్గా రిలీజ్ చేసి, ఎందుకంటే మనం సాంగ్స్ క్వాలిటీ కూడా చూస్తాం, చాలా హై క్వాలిటీలో రిలీజ్ చేస్తున్నారు. సో సినిమా కానీ కరెక్ట్ రీచ్ పడితే కనుక ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలాగే దాంతో పాటు కంటెంట్ బాగుంటే కనుక దాని కలెక్షన్స్ ఏ సినిమా కూడా తట్టుకోలేదు. అది అలాగే విజయ్ దేవరకొండ గారి సినిమా కూడా బాగానే ఆయన స్థాయికి అది చాలా మంచిగా ఆడాలని నేను కోరుకుంటున్నాను.